ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తనుజ చాలా ఎమోషనల్ అయిన ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే తన విషయంలో స్టార్ మా కానీ, ముఖ్యంగా 'బిగ్ బాస్' వాళ్ళు కానీ అసలక్కడ కంటెంట్ ఏం లేకపోయినా, తన నెగెటివ్ వీడియో లేకపోయినా మొత్తం అంతా నెగెటివ్ చేస్తూ అంటే భరణి గారిని తను చాలా అంటే టికెట్ టు ఫినాలే రేస్‌లో తనసలు నామినేట్ చేయలేదని భరణి గారికి ఓట్ వేయలేదు. కానీ భరణి గారికి ఓట్ వేసినట్టు చెప్పింది. అంతే కాకుండా ఇంకా చాలా సందర్భాల్లో తనూజ నార్మల్‌గా మాట్లాడినప్పటికి కూడా దానికి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లన్నీ కూడా కొద్దిగా వేరే విధంగా వేసేసి ఇక తనూజని బ్యాడ్ చేయడం అయితే జరిగింది అంటూ తనూజ ఫ్యాన్స్ అయితే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. అయితే దీనిపైన తనూజ కూడా స్పందించింది. అయితే అక్కడ తనేమందంటే లైవ్ 24/7 అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసిన నా నా ఫ్యాన్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ జరిగిన 24/7 లైవ్ వీడియోని నాకు చూపించారు. వాళ్ళు రికార్డ్ చేసి చూపించిన దాంట్లో నేను వంట చేసింది మాత్రమే ఉంటుంది. నేనెక్కడైనా కొద్దిగా మాట్లాడినా గట్టిగా, లేకపోతే నేను పాయింట్ చెప్పినా కూడా దాని వాయిస్ తగ్గించేయడం, దాని వాల్యూమ్ తగ్గించేయడం, అవతల వాళ్ళు నా గురించి ఏదైనా బ్యాడ్‌గా చెప్తే అది ప్రాపగాండా చేయడం కోసం వాల్యూమ్ పెంచేయడము. ఇంకా చెప్పాలి అంటే నేను ఏదైనా మాట్లాడినా కూడా దానికి సంబంధించి కరెక్ట్‌గా ఒక లైన్ ప్రకారం అంటే నేను ఫస్ట్ భరణి సార్‌తో మాట్లాడి, తర్వాత కళ్యాణ్‌తో మాట్లాడి, తర్వాత రితుతో మాట్లాడితే మొదట మాట్లాడిన భరణి సార్, కళ్యాణ్ వీడియోస్‌ని, ఫుటేజ్‌ని తీసేసి కేవలం నేను రితుతో మాట్లాడిన ఫుటేజ్ మాత్రమే వేయటం. ఎస్పెషల్లీ లైవ్‌కిను, ఎపిసోడ్‌కి మధ్య చాలా తేడా ఉండటం. ఈవెన్ లైవ్‌లో కూడా వాళ్ళు చూపించాల్సింది చూపించకుండా నేను బాత్రూమ్ కడగటము, నేను వంట చేయటం మాత్రమే చూపిస్తున్నారు. నిజానికి 'బిగ్ బాస్' అంటే నాకు చాలా ఇష్టం. 'బిగ్ బాస్‌లో' నాకు నవ్వు, ఏడుపు, ఆనందం, బాధ, ప్రేమ, ఫ్రెండ్‌షిప్ అన్నీ దొరికాయి. అయితే నేను బయటకొచ్చిన తర్వాత అదే విషయాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. ఈవెన్ నా బజ్ ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. కానీ ఇప్పుడు నేను నా ఎపిసోడ్స్ చూసుకున్నా, నా లైవ్ కొన్ని రికార్డ్ చేసిన ఫుటేజ్‌ని చూసినా కూడా అస్సలు సంబంధం లేకుండా, అస్సలు ఊహించని విధంగానే నా 'బిగ్ బాస్' జర్నీని ప్రేక్షకులకు చూపించారు. అంటే దీనివల్ల నేను ఆఖరి వారాల్లో నాకు రావాల్సిన ఓట్స్‌కి నేను దూరమైపోయాను. ఫ్యాన్స్ నన్ను కాకుండా వేరే వాడిని ఇష్టపడటం స్టార్ట్ చేశారు. నేను ఎన్నో సందర్భాలలో కళ్యాణ్‌కి సపోర్ట్ చేశాను. అది సపోర్ట్ చేశాను అన్న విషయాన్ని తను చెప్పాడు ఓకే. కానీ నేను తనకి కూర్చోబెట్టి చెప్పింది కానీ, నేను తనకి ఏ రకంగా గేమ్ ఆడాలని చెప్పింది కానీ, ఏది కూడా వేయలేదు. అట్‌లీస్ట్ అన్‌సీన్ ఎపిసోడ్‌లో అయినా వేస్తారనుకున్నాను. అది కూడా వేయలేదు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఏం ఒరుగుతుందో నాకు తెలీదు. కానీ నాలో ఉన్న మానసిక బాధ రెట్టింపయింది. నేను ఎన్నో కలలు, ఎన్నో ఆశలతో 'బిగ్ బాస్' విన్నర్ అవ్వాలి. అది మా నాన్నగారికి చూపించాలి అని కొండంత ఆశతో ఇక్కడికొచ్చాను. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా వాళ్ళు ఎడిట్ చేయడం నాకు నచ్చలేదు. దీనికి తోడు ఎంతోమంది కళ్యాణ్ ఫ్యాన్స్, వేరే వాళ్ళ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేశారు. బూతులతో తిడుతున్నారు. ఇంత అవసరమా? ఒక ఆడపిల్లని 'బిగ్ బాస్' షోకి వెళ్ళాను. ఏదో సాధించాలన్న గోల్ పెట్టుకున్నాను. అలాంటి సమయంలో ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ నిజంగా అవసరమా? మీ ఇంట్లో మీ ఇంటి ఆడపిల్ల ఎవరైనా 'బిగ్ బాస్'కి వెళ్తే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా? నేనేమి అన్యాయం చేయలేదే. అక్కడున్న గేమే ఆడానే. అక్కడున్న వాళ్ళందరికీ నా వంతు సహాయం నేను చేశాను. వీలున్నంత వరకు వంట చేసి పెట్టాను. టెన్నిస్ ఎల్బో ఉన్నా కూడా నేను గేమ్ ఆడాను. అందరూ సపోర్ట్ అంటున్నారు. సపోర్ట్ నాకొక్కదానికే దొరికిందా? 'రితు' నుంచి 'డెమాన్‌కి' దక్కలేదా? 'సంజన' గారి దగ్గర నుంచి 'ఇమ్మాన్యుల్‌కి' దక్కలేదా? సో, అందరూ సపోర్ట్ తీసుకున్నారు. కానీ నన్నే ఎక్కువగా సపోర్ట్ అంటున్నారు కాబట్టి నాకు సపోర్ట్ లేదనే చెప్తున్నాను. ఫస్ట్ అంతా నీకే సపోర్ట్ చేస్తానంటారు. తర్వాత మాట మార్చేస్తారు. ఎన్నో సందర్భాల్లో ఇలాగే జరిగింది. అవునులెండి. 'బిగ్ బాస్' వాళ్ళు మీకు చూపిస్తేనే కదా ఇదంతా తెలిసేది. లేకపోతే ఎలా తెలుస్తుంది అంటూ తన ఆవేదనని చెప్పింది. అంతే కాకుండా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు ఫోను చేసి మేము మీకు ఓటు వేశాము. కానీ ఓటు వేసేదానికన్నా ముందు మీ విషయంలో 'బిగ్ బాస్' వాళ్ళు చూపించాల్సిన ఫుటేజ్ చూపించలేదు. లైవ్‌కి ఎపిసోడ్‌కి చాలా తేడా ఉండటం వల్ల జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోయారు. మీరు చేస్తుంది కరెక్టా? కాదా? అనే విషయం పైన కూడా మాకు క్లారిటీ లేకుండా పోయింది. ఫ్యాన్స్ మేమే ఇలా ఉంటే కొత్త ఆడియన్స్‌కి ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నట్టే కనిపిస్తుంది కాబట్టి ఇదంతా జరిగింది అనేసి తనుజ అయితే చాలా బాధపడింది ఫ్రెండ్స్. లైవ్‌లో తన ఫ్యాన్స్ అందరూ కూడా మీరే విన్నర్ అవుతారనుకున్నారు అనంగానే ఇంక తను తట్టుకోలేకపోయింది ఆ మాటలు విని. ఎందుకనంటే చేతి దాకా వచ్చిన కూడు పోతుంది అన్నట్టుగా
తన చేతి దాకా వచ్చిన ట్రోఫీ పోయినట్టే కదా మరి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.